అవర్ ఛానల్ శివ నాగేంద్ర విష్ణు సిద్ధాంతి గురుజీ అయితే మన ముందున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, అడిగైతే తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అండి. చెప్పండి గురుజీ, ఈ సంవత్సరం ఈ నెల రాశులు ఎలా ఉండబోతున్నాయి అండ్ రైతులకు ఎలా ఉండబోతుంది, పాలిటీషియన్స్ కి ఎలా ఉండబోతుంది? మీ మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? రాసులు అయితే బాగానే ఉన్నాయండి. ఈ సంవత్సరం అయితే మటుకు పంటలు అయితే మటుకు మహా అద్భుతంగా ఉంటాయి. అతివృష్టి అనావృష్టి అనేటువంటి మాట ఉండదు. గతంలో కూడా అనుకున్నాం 2-3 సార్లు చాలా కూడా చెప్పాను నేను. అతివృష్టి అనావృష్టి అనేటువంటి మాట ఉండదు. సహజంగా కురిచేటువంటి వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఏదో చిన్నగా ఏదో అక్కడక్కడ చిన్న పంట నష్టాలే కానీ భారీ పంట నష్టాలు సంభవించడం కానీ భారీగా ఒకవేళ రైతులకి నష్టం చేయడం కానీ ఇట్లాంటిది ఏమి ఉండదండి. ఈ సంవత్సరం అయితే మనకు చాలా బాగుంటుంది. ఇది విశ్వనామ సంవత్సరం అండి. ఇది అద్భుతమైన సంవత్సరం. ఇది ఈ సంవత్సరంలో పంటలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. రైతులు సుఖంగా సంతోషంగా ఉంటారండి. అక్కడక్కడే జరిగితే చిన్న జరగవచ్చు రైతులకి. కాలమాన ప్రకారం జరిగేటువంటి విషయాలే కానీ అవి విపత్తులు మరి విపరీతమైన విపత్తులు అయితే లేవు. అది దాన్ని వర్షాలు విపరీతంగా కురిసి పంట నష్టాలు జరిగితే దాన్ని అతివృష్టి అని చెప్పేసి అంటాం. అనావృష్టి ఇట్లాంటివి సంభవిస్తుంటాయి అన్నమాట. ఆ అతివృష్టి అనావృష్టి లేకుండా సమపాలలో ఉండేటువంటి విధంగా ఉంది. చిరుధాన్యాలు బాగుంటాయి ఈ సంవత్సరం. అంతేకాకుండా మరి మెట్ట పంటలు చాలా బాగా పండుతాయి. పత్తి అని, మిరప అని, మళ్ళీ పసుపు అని ఇట్లాంటివి మెట్ట పంటలు ఉన్నాయి చూసారా, కందులు అని ఇట్లాంటివి. అపరాలు ఎటువంటి పంటలు కూడా అనుకుని అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఎటువంటి రైతులకి నష్టం లేకుండా అన్ని విధాలు బాగుంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా పడాల్సినటువంటి విషయం ఏంటంటే రైతులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం పొగాకు విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం ఇబ్బందికరం పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మద్యపానం పొగాకు పంట అంటే పొగాకు మామూలుగా సిగరెట్లు, బీడీలు, చుట్టాలు ఇలా పొగాకు పంటలు ఉన్నాయి కదా. ఈ పొగాకు పంటలు కొంచెం రైతులు నష్టపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భంగా ఎందుకంటే సమయాన్ని బట్టి వారు కనుక మేల్కొని సమయం కాలమాన ప్రకారం కనుక వాళ్ళ పంటల్ని చాలా తీస్తే మటుకు వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదేవి చేతికి వస్తుంది. కొద్ది వర్షాలు చేస్తే కనుక వాళ్ళు కొంచెం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ యొక్క సంవత్సరంలో పంటలకి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ముందుకు సాగుతుందండి. ఈ విశ్వాసనామ సంవత్సరంలో అన్ని విధాలు కూడా సిరులు సంపదలతో మరి ధనధాన్యాలతో తొలతూగుతారు రైతులు. ఏం డౌట్ లేదంటే అందులో అనుమానమే లేదు. ఇంకోటి గురించి చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ లో కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పేరుని చూసి రాసి వాళ్ళు ఏ జన్మలో పుట్టారు అనేది చెప్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా చెప్తున్నారు. సో ఇది నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు కాళమృతం గ్రంథం ఉంది. ఆ కాళమృత గ్రంథంలో డేట్ ఆఫ్ బర్త్ పని లేదు. నువ్వు పుట్టిన తారీఖుతో పని లేదు. వేరే ఏం కావాల్సిన లేదు. ఆ యొక్క గ్రంథం చెప్పినటువంటి విధానం ప్రకారం అయితే కనుక చిన్న పిల్లడైనా చదువుకుని అక్షరమైన తెలుగు చదువుకునే కుర్రాడు చిన్న పిల్లడైనా సరే ఆ యొక్క గ్రంథాన్ని తిరగవేస్తే కనుక ఖచ్చితంగా అనుకున్నాం ఎదుటివారి జాతకాన్ని చెప్పగల శక్తి ఆయనకు వస్తుంది. అంత వివరంగా ఉంటుంది కాళమృతం గ్రంథంలో. అందువల్ల ఏంటంటే కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, కొన్ని విద్యలు ఉన్నాయి. ఆ విద్యల ద్వారా వాళ్ళ జాతక ఫలితాలు చెప్పేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే మన జాతక ఫలితాలను తీసి పక్కన పడేందుకు కూడా అవకాశం లేదు. కానీ ఆ విపరీతంగా అయితే మటుకు నేను కూడా నమ్మను. కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి విషయాలు నమ్ముతాను నేను. అంతేగాని అది కల్పితమైనటువంటి నేను కూడా నమ్మను. దాన్ని నేను ఓటాను. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. వారి ముందు మెయిన్ ఏంటంటే వారి జన్మ నక్షత్రం ఉన్నా లేకపోయినా జాతకాన్ని చెప్పచ్చు. ఈ కాళమృత ప్రకారం అయితే ఏ విధంగా చెప్పచ్చు అంటే వారి యొక్క మేనమామ పేరు, వారి యొక్క తాతగారి పేరు, మరి ఎవరైతే జాతకస్తున్నారో జాతకస్తుని పేరు బట్టి వారి జాతకాన్ని ఆటోమేటిక్గా చెప్పేయచ్చు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క పద్ధతి ఈ కాళమృతం బట్టి మనకి ఆ గ్రంథంలో మనకు లభిస్తుంది. గురుజీ, భవిష్యత్తులో సెలబ్రిటీలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎలా ఉండబోతుంది? సెలబ్రిటీ బాగుంటుందండి. ఇప్పుడున్నటువంటి పాలకులు చాలా అద్భుతంగా పాలన చేస్తున్నారు. వారి పరిపాలన బాగుంటుందండి. ముందు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏ ఇబ్బంది ఏముంటుందండి. మరి ఉన్నటువంటి యొక్క ఎవరైతే ఇప్పుడు పాలన చేస్తూ ఉన్నారు, ఈ పాలన చేసేటువంటి వ్యక్తులు
అద్భుతంగా పరిపాలించే విధంగా అనుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. భగవంతుడు వారి చల్లగా చూస్తాడు. వారు అన్ని విధాలు కూడా ముందు బాగుంటుందండి. వారు ఆరోగ్యాలు బాగుంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే కొంచెం ఏంటంటే కొన్ని ఆ నీలాపరిందులు వస్తుంటాయి. ఆ నీలాపరిందులు బట్టి ఎవరైనా కొంచెం ఇబ్బంది పడొచ్చేమో కానీ ఓవరాల్ అయితే బాగుంటుంది. వాళ్ళ పాలన బాగుంటుంది. వాళ్ళు చేసేటువంటి పెట్టేటువంటి ప్రతి ఒక్క పథకాలు కూడా ప్రజలకు అందుతాయి. ప్రజలు సంతోషంగా ఉంటారు. కూటమి పాలన బాగుందని అంటున్నారు. కూటమి బాగానే ఉంది. మనం బాగుందని కదా మనం చెప్పుకుంటాం. కారణం చాలా మంది కూడా అది కూడా అన్నారు, ఇప్పుడు బాగుందని చెప్పారు చాలా మంది. అది కూడా నేను కూడా విన్నాను. ఇంకోటి గురించి చాలా మంది అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మేబీ ఫ్యూచర్ లో. ఆయన అందులో అనుమానమే లేదండి. ఆయన నెక్స్ట్ మనకు రాష్ట్ర భవిష్యత్తు ఆయనే, 2 రాష్ట్రాల భవిష్యత్తు కూడా ఆయన. ఓకే. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర 2 రాష్ట్రాల భవిష్యత్తు కూడా ఆయన. ఓకే. ఫ్యూచర్ అయిందేనండి, అందులో అనుమానం లేదు. ఆయన కారణ జన్ముడు సరే. పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఆయన గురించి తెలియదు చాలా మందికి. నేను 2023లోనే చెప్పాను పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ స్థాయికి వస్తాడు ఆయన, ఈ స్థాయికి వస్తాడు 2024 దాటిన తర్వాత ఆయన ఖచ్చితంగా యావత్ భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ పేరు మారు మురిగిపోతుందని చెప్పాను. 2023లో చెప్పాను నేను. ఇది జరుగుతుందో జరగట్లేదా? ఒకటి ఆలోచించండి. ఎలా అంటే ఇప్పుడు సామాన్యంగా అనుకుని చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపించకపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించకుండా ఉందా? లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానీ ఎవరో సరే ముందు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవాలి. ముందు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం వెరీ గుడ్. ఆయన ఆశ్చర్యంగా అంటే మొహంలో ఒక రకమైనటువంటి కళ వస్తుంది అనమాట ఆయన పేరు ఎత్తగానే. అందరి జాతకస్తుడు పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది ఉంటారు. ఆయన మరి కొంతకాలమే ఉంది, కొంతకాలమే ఆయన పరిపాలన సాగుతుంది. ఏంటి 2-3 అంటుంటే కూడా విన్నాను. 2-3 ఛానల్లో కూడా వాళ్ళు ఏదో చెప్తుంటే విన్నాను. ఆయన జాతకంలో ఎటువంటి సందేహం లేదండి. జాతకపరంగా కాదండి ఆయనది, ఆయన వ్యక్తిపరంగా చూసుకోవాలి. ఆయన మనం జాతకం కొంతవరకు పనిచేస్తుంది, రాశి కొంతవరకు పనిచేస్తుంది, జన్మతః వచ్చేటువంటి గ్రహస్థితి కొంతవరకు పనిచేస్తుంది. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే తల్లిదండ్రుల దీవెన కొంతవరకు పనిచేస్తుంది. తల్లిదండ్రుల దీవెన కొంతవరకు పనిచేస్తుంది. అందులోకి తల్లి దీవెన మరికాత పనిచేస్తుంది. అందువల్ల ఆయనకి అన్ని ఆశీర్వాదాలు ఆయనకి ఉన్నాయి. అందరి ఆశీర్వాదం కూడా ఉంది ఆయనకి. ప్రజల అభిమానం ఉంది ఆయనకి. ప్రజల ఆశీర్వాదం అందిస్తున్నారు ఆయనకి. ఆయన కూడా ప్రజలకి ఆయన అనుకున్న రీతిలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పాలన సాగించే విధంగా సాగుతున్నాడు. ఆయన 4 శాఖలు 5 శాఖలు దగ్గర పెట్టుకున్నాడు. ఆ శాఖల మీద పనిచేస్తూ ఉన్నాడు. చూశారు ఇప్పుడు 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా అనుకున్నాం శ్రీకాకుళము మళ్ళీ ఆ చిత్తూరు జిల్లా అటువైపు ఏనుగులు కొంచెం వచ్చి ఏదో కొంచెం పంట నష్టాలు చేయటం, జనాలను కొంచెం ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటాయి. ఆ కుక్కు ఏనుగులు చెప్పి కర్ణాటక సైడ్ బాగుంటాయి. వాటిని తీసుకొచ్చి వీటిని పారదోలేటువంటి ప్రయత్నం చేసి ఆ మధ్యలో రాకుండా చేయడానికి ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఎవరు చేయలేదు. ఆయన చేశారు మొన్న. ఆ కుక్కు ఏనుగులు ప్రత్యేకించి వారిని ఆ ఏనుగులు తీసుకురావటం, ఆ ఏనుగులు పెద్ద ఆర్భాటంగా రావటం చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది అనమాట. ఆ మన్యంలో చూడండి, ఆ కిరారి వెంకటేశ్వరరావు గారు ఆయన చంపేశారు, నక్సలైట్స్ ఎమ్మెల్యే గారిని చంపేశారు. ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ బస్ చేశారండి ఆయన. మన ప్రజలంటే ఎంత అభిమానం చూడండి, లేని వాళ్ళంటే ఎంత వ్యామోహం చూడడం వల్ల ఆయనకి. ఆ లేని వాళ్ళు అనేటువంటి విధంగా అనుకున్నాం, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళ మీద వ్యామోహం కాబట్టి ఆయన అంతవరకు వెళ్ళి అవసరమైతే మనం ఏమన్నా కానీ తర్వాత సంగతి అని చెప్పేసి వెళ్ళైనా ఆ అడవిలో బస్ వేశారు ఆయన. 3 రోజులు 2 రోజులు ఉన్నట్టున్నారు. అప్పుడు మంచి బాగా సోషల్ మీడియాలో కూడా బాగా వచ్చింది. ఆయన విషయంలో అయితే మటుకు ఫ్యూచరు ఆయనదే, అనుమానమే లేదు. ఎవరైనా అనుకున్నా ఎవరు అనుకోలేకపోయినా ఫ్యూచర్ అయితే ఆయనదే. యావత్ భారతదేశం మొత్తం మీద అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 అయి కూర్చుంటారు. అందులో అనుమానం లేదు. రాజకీయాల్లో కానీ ఉండే, సినిమా ఫీల్డ్లో కానీ ఉండే, ఆయన నడకలో కానీ నడవడికలో కానీ ఉండే, ప్రతి ఒక్కటే కూడా అనుకున్నాం ఆయనకి సహకరిస్తుంది. ప్రజలు సహకరిస్తారు. ఆయన పథకాలను కూడా చల్లగా ఉంటారు. ఆ భగవంతుడి దేవాలను అనుకున్నాం అన్ని విధాలు కూడా అనుకున్నాం. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆయన మరింత కాలం బ్రతకాలి, ప్రజలకు సేవ చేయాలి.
అని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఆయుష్మామోహ పవన్ కళ్యాణ్ గారికి ఆయుష్మామోహ. ఓకే. ఇంకోటి గురించి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. అలాంటిది ఈ చెడు ప్రభావాలు మంచి ప్రభావాలు చేయించేది శివుడే అంటారా? జన్మత వచ్చేటువంటి గ్రహస్థితి ప్రకారం వచ్చేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాల కర్మ ఫలితమే ఈ జన్మం. జన్మంలో ఈ జన్మం వచ్చినప్పుడు అంటే మీకు ఈ భూమి మీద ఎంతవరకే ఉందో నీ రుణం ఎంతవరకు తీర్చుకోవాలో అంతవరకు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆ రుణం తీర్చుకున్న తర్వాత ఏం చేస్తాడంటే ఆయన తీసుకెళ్ళిపోతాడు. సపోజ్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ యాక్సిడెంట్ ఏమంటారు, వీడు వెళ్ళకపోతే బాగుండేదేమో అనుకుంటారు. కానీ అది తప్పదు. అది వెళ్ళకపోయినా ఆ మృత్యు సంభవిస్తూనే ఉంటుంది. అది దానికి శివుడికి సంబంధం ఏంటి? సంబంధం ఉండదు. ఆయన సంబంధం ఉంది. రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఏమనుకుంటారు, ఆయన చనిపోయారు కదా, ఈ శివుడాజ్ఞ లేదు క్షేమాన్ని కుట్టదు కదా అని చెప్పేసి అన్నారు కదా, ఇది శివుడాజ్ఞ ఇచ్చాడు కదా, ఇవ్వకపోతే ఈ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి అనుకుంటారు. అలాగని కాదండి. ఆయన పోయిన జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం ఏదైతే ఉందో అది తీర్చడానికి ఎంతవరకు బ్రతుకున్నాడు, ఇప్పుడే తీసుకెళ్తాడు. అది శివుడి యొక్క ఆజ్ఞ. వాడు చనిపోయాడు, నీకు ఎంతవరకు ఆయుష్ ఉంది, ఇది యముడికి ఇచ్చేటువంటి ఆజ్ఞ శివుడు. అది శివుడు ఆజ్ఞ లేదు చేమైనా కుట్టదని చెప్పంటాం. చీమ కుట్టింది అని యముడు కుట్టారు. అర్థమైందండి. ఇప్పుడు మరి నీ జన్మము ఇంతవరకు ఉంది కాబట్టి అంతవరకు నీకు ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు. ఆ శివుడు వరం ఇచ్చాడు. గ్రహస్థితి అనుసరణ ప్రకారం జరిగేటువంటిది ఇది. అర్థమైందండి. చీమ కుట్టినా శివుడాజ్ఞ లేదని చెప్పేసి ఇవన్నీ అనుకోవటం సహజం, అవన్నీ అనుకుంటుంటారు. కానీ వాస్తవం ఈ జగన్నాటక రంగంలో ఆడించేటువంటి నాటకం మొత్తం ఆయనే ఆడిస్తుంటాడు. రంగస్థలం మీద నాట్యం చేసినట్టు అది చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ సహజం. చావు పుట్టుకలు ఆయన చేతుల్లో ఉంది. ఆయనే ఆడిస్తుంటాడు. సర్వ సృష్టికర్త ఆయనే కాబట్టి ఆ విషయంలో మనం నమ్మొచ్చు. ఇంకోటి గురించి చాలా మంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత పుస్తలతాడు మెట్టలు తీసి రోడ్ల పైన తిరుగుతున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ అంటారు గురుజీ? ఇది విదేశీ కల్చర్ అండి. ఇది విదేశీ కల్చర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు నిక్కర్చుగా ఇది టెలికాస్ట్ చేస్తారా? దీని గురించి వివరంగా చెప్తాను నేను. చెప్పండి గురుజీ. చేస్తారా మీరు నిజంగానే? లేకపోతే ఇంటర్వ్యూతో ఆపేస్తారా? లేదు చేస్తారు. కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి మానేస్తారా? లేదు నిజమే కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా గురుజీ. అందరు కావచ్చు కానీ కొంతమంది అయితే చేస్తున్నారు. ఆ మెట్టెలు తీసేస్తారు. ఆ మెట్టెలు లేకుండా తాలిబొట్టు లేకుండా ఇంట్లో తగిలిచ్చి వెళ్ళిపోతారు. అసలు తాలిబొట్టు తీయకూడదు, మెట్టెలు తీయకూడదు. ఒకసారి మంత్రోచ్చాటంతో బ్రహ్మముడి వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి పక్కన పెట్టకూడదు. అది ఎప్పుడు పెడతారు తీసి? ఎప్పుడు తీస్తారు? భర్త లేనప్పుడు తీస్తారు. భర్తకి ఆడదానికి భర్త ఉన్నప్పుడు మంగళసూత్రం అంత ముఖ్యము, అలాగే మగవాడికి భార్య లేనప్పుడు మొలతాడు కూడా అంతే ముఖ్యం. మగవాడు భార్య ఉన్నంత మొలతాడుతూ ఉండాలి, భార్య పోయినప్పుడు మొలతాడు లేకుండా ఉండాలి. అర్థమైందా మీకు? భార్య ఉన్నంతసేపు మొలతాడు ఉండాలి మగవాడికి, భార్య పోయిన తర్వాత మొలతాడు తీసేయాలి. భార్య భర్త ఉన్నంతసేపు మంగళసూత్రంతో పువ్వులతోటి బొట్టుతో పెట్టుకుని కలకలాడుతూ ఉండాలి. భర్త పోయిన తర్వాత మంగళసూత్రంతో సహా తీసేస్తారు. ఇంత వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఈ మెట్టెలు తీసేసి మరి తాలిబొట్లు తీసేసి వీళ్ళు ఏంటంటే జాబ్కి వెళ్తుంటారు. ఇదంతా విదేశీ కల్చర్. వాళ్ళు ఏంటంటే మెడలో తాడు ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది. మనం ఉంగరాలు పెట్టేసుకొని శుభ్రంగా ఆయి కట్టుకుని మనం ఒకటే అయిపోయాం కదా. మనం ఎప్పుడు పడితేప్పుడు అంటే సమయం సందర్భం లేకుండా అనుకున్నాం భార్య భర్త కలయికలు జరుపుకోవటం, వాళ్ళు అనవసరమైనటువంటి యొక్క విధానంలో అవలంబించడం, ధర్మాన్ని తొంగలో దొక్కటం, సాంప్రదాయాన్ని పక్కకి నెట్టేయటం, అరిపాదంతో తొక్కేసి మరి ఆ తాలిబొట్లు మెట్లు తీసేసి అక్కడ తగిలిచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా భర్త చచ్చిపోయినట్లు లెక్కే. ఒక్కసారి తాలిబొట్టు తీసేసిన తర్వాత అది భర్త బ్రతుకుండగా భార్య తాలిబొట్టు తీసేసి పక్కన పెడితే ఇక భర్తను పక్కన పెట్టినట్టే. అర్థమైందండి. తాలిబొట్టు తీసేసి భర్త ఉన్నప్పుడు తాలిబొట్టు పక్కన తగిలిచ్చి ఉద్యోగం వెళ్ళింది అనుకోండి, అర్థమైన తర్వాత ఏం చేస్తుంది ఆవిడ తెలియదు. ఆ మెడలో మంగళసూత్రం ఏం చేస్తుంది, ఇది నా మెడలో మంగళసూత్రం ఉంటే ఇది నా మొగుడు కట్టాడని చెప్పి అనుకుంటుంది. మంగళసూత్రం లేకపోతే
ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ నా మొగుడు లేడు, మంగళసూత్రం లేదు, ఇక్కడ తన ఇష్టం, అది ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేసుకునే అవకాశాలు కూడా తనకు ఉన్నాయి. అదేమనంటే చూసేవాడు కనపడుతుంది, పెళ్ళైన ఆడపిల్ల కనపడదుగా. ముందు మగవాడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. ఆడపిల్ల వెళ్తుంటే ముందు కాళ్ళ దగ్గర చూస్తాడు, అమ్మాయికి మెట్లు ఉన్నాయా లేవని చూస్తాడు. మెట్లు ఉంటే పెళ్ళైన ఆడపిల్ల, తాలిబొట్టు కనపడకపోవచ్చు, నల్లపూసలు కనపడకపోవచ్చు, ఏంటండి నిండుగా కనిపించే ముందు పాదాలు కంపల్సరీ కనుక్కున్నాం, అరిపాదాల్లో బొట్టన మెల్లు కానీ వేళ్ళకి మెట్టలు ఉన్నాయా లేవా, కాళ్ళకి పట్టీలు ఉన్నాయో చూస్తాడు. సాంప్రదాయమైన అమ్మాయిరా మెట్టలు ఉన్నాయి, మంచి సాంప్రదాయం పిల్ల, అమ్మాయి మనం తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా చూడకూడదు అనుకుంటారు. ఇది మన సాంప్రదాయం. విదేశీ సాంప్రదాయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి భర్తను పక్కన పెట్టేసి తాలిబొట్టు తీసి పక్కన పెడితే మొగుడిని పక్కన పెట్టేసి లెక్కే. అప్పుడు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇప్పుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, బాంధవ్యం లేదు. ఇంకా అప్పుడు బాంధవ్యం తీసి పక్కన మానేశారు, ఇంకంతే. అది ఎంత తప్పు తెలిసిందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చెప్పుకుందాం, ఇప్పుడు మనం ఏంటంటే ఈ మధ్య ఒక సినిమా యాక్టర్ ఒక ఆవిడ చూడండి, ఒక అమ్మాయి కీర్తి సురేష్ అని ఒక అమ్మాయి మెడలో తాలిపడ్డ సినిమా యాక్ట్ చేసుకుంటే మెడలో తాడు ఉంచుకుంది అమ్మాయి, ఉంచుకుంది అమ్మాయి, విలువ ఇచ్చినట్టుగా. అదే యాంకర్ అనసూయం తీసుకోండి, యాంకర్ అనసూయం తీసుకోండి, ఆమెకి 2 బిడ్డలు ఉన్నారు, ఆ పిల్లలిద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు శుభ్రంగా అనుకున్నాం. వాళ్ళు కూడా అనుకుని కొద్దిగా ఇంచుమించు ఇది మంచి ఇచ్చేటో తెలుసుకునే విషయానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ముందు బికినీలేసి తిరుగుతుంది అమ్మాయి, కొడుకుల ముందు అనసూయ బికినీలేసి తిరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మ ఎంత బాగుందని చెప్పి అనుకోరు వాళ్ళు. ఈడొచ్చిన కొడుకుల ముందు నువ్వు బట్టలు సగం సగం బట్టలు తిరుగుతుంటే కొడుకులు ఏమనుకుంటారు, ఎంత తప్పది. ఆవిడ మెల్ల మంగళసూత్రం ఎప్పుడు కనపడిందా, కాళ్ళకి మెట్లు ఎప్పుడు కనపడ్డాయి ఆవిడకి. వాళ్ళు ఏమంటారు, భర్త బ్రతుకున్నా సచ్చినట్టు లెక్కే. భర్త బ్రతుకుంటే ప్రయోజనం ఏంటి, ఈ మెట్లు లేనప్పుడు, ఈ మంగళసూత్రం లేనప్పుడు, కనీసం లేదంటే ఈ కాళ్ళకు మెట్లు లేనప్పుడు కూడా ఎందుకు అనవసరం అనుకున్నాం. అది చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈ కాళ్ళకు మెట్లు లేకపోవడం వల్ల ఇటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటే వీళ్ళు ఏం నేర్చుకుంటారు, నేర్చుకుంటారండి. ఇప్పుడు అట్లని కదండి, ఇప్పుడు ఏంటంటే మన ఇంటి ఇప్పుడు మన సాంప్రదాయం ఒకప్పుడు మన పూర్వీకుల సాంప్రదాయం ఏ విధంగా ఉండేది, ఇంట్లో కనీసం లేదంటే చెల్లె ఇంట్లో అన్నగారు కూడా ఇంట్లోకి వెళ్ళేవాడు కాదు. చెల్లెలు ఒక ఇంట్లో ఉంటే ఒక గదిలో ఉంటే అన్నగారు కూడా గదిలోకి వెళ్ళేవారు కాదు, ఇచ్చేవారు కాదు. ఆడపిల్ల గదిలోకి వెళ్ళేవారు కదా, తప్పు అనేవారు. అర్థమవుతుందండి, ఆడపిల్ల గదిలోకి వెళ్ళగా తప్పు అనేవారు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత మగకురాడికి 5 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే చెల్లికి దూరంగా పెట్టేవారు, అమ్మకి కొంచెం ఈ పద్ధతులు నేర్పించి ఈ రకంగా బ్రతకాలి, ఈ రకంగా ఉండాలని చెప్పి తల్లి చెప్పించి చేసేవారు. ఇప్పుడు వాళ్ళు చేసే పనులు ఏమిటి, ఇప్పుడు వాళ్ళు ఏమని అనుకున్న తర్వాత సంగతే, ఇది కాంట్రవర్సీ అవుతుందా, లేకపోతే ఇంకోటి అవుతుందా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తుందా, ఎవరైనా రమ్మని నేను సంబంధం చెప్తానండి. నా సాంప్రదాయం ప్రకారం నేను చెప్పాను. నేను చేస్తున్న అబద్ధమా, కనపట్టలేదా, టీవీలో పబ్లిక్ గా నువ్వు 2 కుర్రలు పెట్టుకొని నీ భర్తలు పెట్టుకొని ఏదో స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని స్విమ్మింగ్ పూల్ చేసుకొని నువ్వు ఈత కొడుతున్నావు, నువ్వు అదే కరెక్టా? ఇది నీ బిడ్డలకి నేర్పించేది. నిన్ను చూసి నీకు వచ్చేటువంటి కూరలు కూడా ఆ రకంగా తయారవ్వాలా, డబ్బుల కోసం, పేరు కోసం, అంటే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆశలు కోరికలు నెరవేర్చుకోవడం అంతే. సాంప్రదాయాలను తీసి పక్కన పెట్టాను, అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇంకోటి గురించి, ఇప్పుడున్న యువత గురించి లవ్ లో కానీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఎమ్మటే సూసైడ్ చేసుకుంటున్నారు. సో దీని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళు సూసైడ్ చేసుకోవటం అనేటువంటిది నాన్ సెన్స్, చాలా చెడ్డ పని అది. ఇక లవ్వే బ్రతుక, ఈ ప్రేమే ప్రాణమా, ఇక రెండోది ఇంకేం లేదా, తల్లిదండ్రులు లేదా, అన్నదమ్ములు లేదా, సమాజం లేదా, బ్రతికే అవకాశం లేదా, నువ్వు అమ్మాయి ప్రేమ కోసమే పుట్టావా, ప్రేమ కోసం చచ్చిపోతావా? ఇది చాలా తప్పు, ఇది చాలా కరెక్ట్ కాదు. ఏంటంటే వాళ్ళు నిజంగా అనుకుని తల్లిదండ్రులు ఒక సపోజ్ ప్రేమించిన తర్వాత అమ్మాయి కాదు ఉంది, నువ్వు తప్పదు అమ్మాయి కాదు లేనప్పుడు నేను బ్రతకలేను, చనిపోతాను అనుకున్నావు, రైట్. ఏంటంటే ఒక్కసారి నీ తల్లిదండ్రులు నీ కోసము
ఎంత బాధపడతారు. నువ్వు చిటికలో చనిపోతావు, మందు అవతలకు గురేసుకుంటావు, లేకపోతే ఏ ట్రైన్ కింద పడతావు, దేని కింద పడతావు, పోతావు, నువ్వు బాగానే వెళ్ళిపోతావు. కానీ బతుకున్న వాళ్ళు అనిపించే నరకం నీకని తెలుసా? వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారు తెలుసా? తల్లి ఎంత బాధపడుతుంది తెలుసా? 9 నెలలు గర్భంలో మోసి కానీ పెంచి నిన్ను 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెంచి నిన్ను ప్రయోజనం చేయాలని చూస్తూ ఉన్న సమయంలో నువ్వు ఈ పని చేస్తే తల్లి ఎంత బాధపడుతుంది, ఎంత గర్భశోకం. మరి నాన్సెన్స్ కదా మరి ఇది, ఏమిటి పిచ్చి పనులు కదా మరి. ఇంకదే ఈ ప్రేమ జీవితమా లేకపోతే పెళ్ళమే జీవితమా? ఈ జీవితంలో బతకలేమా? సూర్యుడు ఆనందంగా రాయగలుగును. వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముందు మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు, వాళ్ళ గురించి ఆలోచించాను. నేను ప్రేమించి ప్రేమ దక్కలేదు, ప్రేమలో విఫలమయ్యాను, నేను చనిపోతాను అనుకున్నప్పుడు ఒక్కసారి నీ వెనకాల గురించి ఆలోచించండి. నేనేంటి, నా వెనకాల బలగం ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, నా అక్క చెల్లెలు ఏంటి, అన్నదమ్ములు ఏంటి, నేను ఎందుకు చనిపోవాలి అన్న విషయాన్ని ఒక్కటి క్వశ్చన్ నీలో నువ్వే క్వశ్చన్ వేసుకో. ఎందుకు చచ్చిపోవాలి? ఈ అమ్మాయి కోసం చచ్చిపోవాలా? అమ్మాయి కోసం చచ్చిపోతే నాకు కన్నవాళ్ళు ఏమైపోతారు? ఇదే జీవితం కాదుగా. ఈ ఒక్కదాన్ని ఆలోచించుకొని వాళ్ళు ముందుకు మరి వెళితే కనుక చాలా మంచిది. అది చచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. ఇంకోటి గురుజీ, ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటిది? ఈ శుభకార్యాలు కూడా చేయొద్దు అనేసి అంటారు, అసలు అది ఏంటి? ఆషాఢ మాసం అని చెప్పేసి అంటే దీనికి ఒక ముఖ్యమైన కారణం, చిన్న కారణం చెప్తాను నేనండి. పూర్వీకులు ఒకప్పుడు ఆషాఢ మాసంలో మంచి వ్యవసాయం వస్తారు, ఆషాఢంలో మంచి వ్యవసాయం వస్తారు. ఈ వ్యవసాయంలో ఆటంకాలకి ఏదంటే ఈ మే జూన్ నెలలో ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళంతా కొడుకును అత్తగారికి వెళ్ళిపోయి కూర్చొని అక్కడ సెటిల్ అయిపోయి అందరం కట్టుకున్న పనిపాటు ఆటంకం కలుగుతుందని అప్పుడు పెట్టిన పెద్దలు ఏంటంటే ఆషాఢం 3 అని చెప్పేసి, ఆషాఢంలో మరి అత్తగారికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక మాట అడ్డం వేసి ఈ పనులకు ఆటంకం కలగకుండా వాళ్ళు ఒక వ్యవసాయం పనులు కానివ్వండి అంటే ఒకప్పుడు ఇది పెట్టినటువంటి ఆచారం. అది వాస్తవానికి అయితే 3 ఆషాఢంలో 3 వెళ్ళకూడదు వాస్తవానికి. కాకపోతే ఏంటంటే దీన్ని ఆధారం చేసుకుని ఆచారాన్ని ఆచారంగా భావించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. ఆచారంలో వెళ్ళకూడదు, ఆచారంలో ఉండకూడదు, ఆచారంలో ముహూర్తం పెట్టకూడదు, ఇలాంటిది ఏమీ లేదండి. ఆచారానికి దానికి సంబంధం లేదు. చాలా మంది అంటుంటారు, కానీ కొన్ని రోజులు మాత్రమే చెడ్డగా ఉంటుంది, కానీ అన్ని రోజులు చెడ్డగా ఉండవుగా. ముహూర్తానికి ఏదైతే పనికిరాదో ఆ ముహూర్తం తీసి పక్కన పెట్టేయాలండి. ముహూర్తం ఏదో పనికి ఏ రోజు పనికి వస్తుందో ఆ రోజున వాడుకోవాలి. ఇంకా మరి మొత్తం ఆషాఢం మొత్తం చెడ్డదని చెప్పి అనుకుంటే పొరపాటు. అది ఆషాఢంలో కొన్ని ఏంటంటే కొన్ని కార్యక్రమాలు చేస్తే వారు ఈ ఆచారంలో ఎక్కువ ఏంటంటే భార్యాభర్తలు కలయికలు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ 3లో కలిస్తే కనుక భార్యాభర్తలు కలిస్తే వాళ్ళకి ఏంటంటే జ్ఞానమ్మరు అంటారు, బొల్లి, జ్ఞానమ్మరు, అంగవైకల్యము, బోధకాలు ఇట్లాంటి కొన్ని సంభవిస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఏంటంటే ఎదురుగాళ్ళు పుట్టడం, కొంచెం ఏంటంటే మళ్ళీ దాన్ని ఏమంటారు, కాళ్ళు సన్నగా అయిపోయి పుట్టడం, పోలియో, ఇటువంటివన్నీ సంభవిస్తుంటాయి. కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు శుభకార్యాలకి వెళ్ళనివ్వరు. ఇది ఈ ఆచరణ ఉన్నటువంటి యొక్క ఈ 3లో ఉన్నటువంటి యొక్క మనం ఇంతగానే దాని గురించి పెద్ద ఇదేం కాదు, అది తెలుసుకుంటే చాలు ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ గురుజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్కారం అండి.